4 ఏప్రిల్ 97న రాత్రి 10 గంటలకు సుబ్బారావు తాతయ్య శబరిఖండంలోంచి కొన్ని పద్యాలు కథలు రికార్డ్ చేస్తున్నాడు. సరేనా? ఈ కథ చెప్తాను. శబరి కథ చాలా బాగుంటుంది, వినాలి. తాతయ్య పద్యాలు కూడా ఉంటాయి ఇందులో. అర్థం అయినా కాకపోయినా నువ్వు విను, పెద్దవాడైన తర్వాత అవే అర్థం అవుతాయి నీకు. సరేనా? డాడీని అడిగి విని చెప్పించుకో, అర్థం అవుతాయి నీకు బాగా. సరేనా? ముందు ఇది శబరిఖండం, తాతయ్య రాసే శ్రీ సీతా మనోరామాయణం అరణ్యకాండలో ఇది ఒక ఖండం, ఆఖరి ఖండం అన్నమాట. ఆ ఖండం మొదట్లో తాతయ్య ఏమంటాడు తెలుసా? శ్రీ శబరి హృదయేశ కిశాధిపరక్షణత్త కేళీ వివశ రాశీభూత కృపబ్ధి శ్రీ శోకానల శిఖా పరివృత యోగి. ఇది రాముణ్ణి గురించి తాతయ్య చెప్తున్నాడు అన్నమాట. శ్రీ శబరి హృదయేశ, శబరి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు రాముడు. కిశాధిపరక్షణత్త కేళీ వివశ, ఈ శబరి నుంచి సుగ్రీవుని రక్షించడానికి పోతున్నాడు. కిశాధిపరక్షణత్త కేళీ వివశ రాశీభూత కృపాప్తి, ఆయన చాలా దయగలవాడనమాట, ఈ శబరిని రక్షిస్తాడు. అందుకని రాశీభూత కృపాబ్ధి. శ్రీ శోకానల శిఖా పరివృత యోగి. సీత అడవిలో రావణాసుడు ఎత్తుకుపోయినాడని ఆయన కోసం ఏడుస్తున్నాడు. ఆ మంటలు చుట్టూ ఆయన తాకుతున్నా కూడా అలా యోగిలాగా నిశ్చలంగా ఉన్నాడు. అటువంటి రాముడికి ఇది ప్రార్థన పద్యం అన్నమాట. ఈ కథ ఏమి తెలుసా? సీత వాల్మీకి కుశలవులకు చెప్తుంది ఈ కథ. అప్పుడు ఈ శబరి కథ సీత ఎలా మొదలు పెడుతుందంటే, సీత అందరినీ చూడలేదు. అరణ్యంలోంచి రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత వీళ్ళంతా కనిపిస్తారు, శబరి, సుగ్రీవుడు, హనుమంతుడు. అందుకని సీత అంటుంది, చూచి తరుంధతిన్ తొలుత. మొట్టమొదట వాళ్ళ గురువు గారైన వశిష్ఠుడి భార్యను అరుంధతిని చూసింది. చూచిత అహల్యను స్వామివారితో, అహల్యను స్వామి శాపవిమోచించిన తర్వాత తిరిగి పెళ్ళై వస్తున్నప్పుడు అహల్యను చూసింది. చూచితి వందనీయ ననసూయను, అరణ్యంలో వస్తుంటే అత్రి మహర్షి సన్నిధిన్, అనసూయను అత్రి మహర్షిని ఇద్దరిని కొలిచింది ఆమె. చూచితి భక్తులెందరినో, గుహుడు, భరతుడు ఇలాంటి భక్తులెందరినో చూచాను. చూడగనైతి మతంగ మౌని సేవా చరితార్థనా శబరి వల్లపుడెందముగొన్న యోగిని. ఒక్క శబరిని మాత్రం నేను చూడలేకపోయాను. నేను ఎందుకంటే రావణాసుడిలో లంకలో ఉన్నాను, స్వామి చూశాడు, ఎంత చరితార్థ. చూపులందని ముదివగ్గు సృఖినట్టి మేని ఫలిత కేశమ్ములను మించు శరము ఎండి మ్రోడైన తరవునాయసగు శ్రమణి స్వామి కెట్టుల దోచెనావలన దాత. చూపులందని ముదివగ్గు సృఖినట్టి మేను ఫలిత కేశమ్ములను మించు శిరము ఎండి మ్రోడైన తరువునా నెసగు శ్రమణి స్వామి కెట్టుల దోచెనావలను తాత. సీత అంటుంది వాల్మీకితో, నన్ను చూడంగానే, శబరిని చూడంగానే రాముడికి నన్ను చూసినట్టే అనిపించిందట. ఆమెతో నాకు ఏం పోలికయ్యా? చూపులందని ముదివగ్గు, ఆమె చూపులను కనిపిస్తాయా? గుడ్డిది. సృక్కినట్టి మేను, చిక్కిపోయింది. ఫలిత కేశమ్ములన్ మించు శరము, మించు శిరము, తెల్లగా ముగ్గుబొట్టులాగా మీ బామ్మలాగా పండిపోయినటువంటి తల. ఎండి మ్రోడైన తరువునా యసగు శ్రమణి, ఎండిపోయిన చెట్టులాగా ఉంది ఆమె. స్వామి కెట్టుల దోచెనావలను తాత. అంత ముసలి నాకు ఎలా తోచిందయ్యా, ఆయనకి ఎలా తోచిందయ్యా సీతలాగా ఉందని అని అంటే, అప్పుడు వాల్మీకి ఏమంటే, ఏమో మా అందులో వింత ఏమన్నా ఉందా? ఎలాంటిది శబరి అనుకుంటే, కన్నులలో నార్తి పలుకందని గద్గద కంఠసీమ మున్నెన్నడెరుంగనట్టి రమణీయ సుమం ముఖరమ్ములన్ ఫలోత్పన్నమునైన సత్తపము పళ్ళిక నిండుగా నెత్తిపైన యోగోన్నతి పెళ్లి కూతురై కోసల రాముని గోరె నీవలన్. ఆమె కూడా నీలాగే ఉందమ్మా అంటాడు. ఎట్లా? కన్నులలో నా ఆర్తి, రాముని ఎప్పుడు చూస్తామా అని ఆర్తిగా ఉందట. సీతమ్మ కూడా అలాగే కదా, పెండిలో
పలుకందని గద్గద కంఠ సీమ, ఆమెకు మాటలు రావటం లేదట. మున్నెన్నడిరుంగ నట్టి రమణీయ సుమమ్ము కరమ్ములం, మంచి మంచి పూలను ఏర్పడి వచ్చింది. ఫలోత్పన్నమునైన సత్తపము, ఆమె తపస్సుని ఒక పండు తీసుకొచ్చింది. పళ్ళిక నిండుగా నెత్తిపోయిన యోగోన్నతి, ఆమె నెత్తినంతా పండ్లు ఉన్నాయన్నమాట. అది ఎట్లుంది? యోగంలాగా ఉంది. పెళ్లి కూతురై కోసల రాముని గోరెని వలన్, అందుకని రాముని ఆమె కూడా నీలాగే కోరిందమ్మా అంటాడు. ఆమె సౌందర్యం ఎలా చెప్పగలమ్మా? ఏ మహాశిల్పి కందని యోగిని రమ్య స్వరూపం ఆమెది కదా. ఆమె తపఫలం ఏమని చెప్పను? పండెను మౌని సేవలను, పండెను మౌని సేవలను ప్రాక్తన జన్మ విశేష పుణ్యముల్. ఆమె యొక్క మౌని గురువును సేవించి ఆమె యొక్క పుణ్యమంతా పండిపోయిందట. నిండెను గుండె నిండ రమణీయ తపఫలమాకరందముల్, ఆమె గుండె నిండా తపస్సు అనేటువంటి తేనె నిండిపోయిందట. ఎండెను మ్రోడు ఓల శ్రమణీ హృదయాగత వేదనగ్ని, నీకోసం వేదనతో పడుతూ ఆమె గుండెంతా మూడవైపోయిందట. కోదండ గుణాభిరాము కనుదమ్ముల పండువగాగదూడగన్, నీకంటే ఆమె ఎక్కువగా ఆర్తితో చూసిందమ్మా, అందుకని ఆయనకు సీతమ్మలాగే తోచినావు నువ్వు అని చెప్తాడమ్మా. సంధి అసలు కథకు వస్తాం. రాముడు సీత కోసం అడవుల్లో ఆ సీత అని ఏడుస్తూ తమ్ముడు లక్ష్మణుడితో పుట్ట పుట్ట చెట్టు చెట్టు వెతుకుతుంటాడు. ఆయనకు దోవలో ఒక ముసలి అవ్వ శబరి అని ఆమె కనిపిస్తుంది. ఆమె రాముడి కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తాడా మా రామయ్య అని. రాముడు చూసేసరికి ఆమె చాలా పండిపోయి ముసలామె ఎప్పుడు వాలిపోతున్నా అన్నట్టు ఉంటుందన్నమాట. ఆమెను దూరా నుంచి స్వామిని పిలిపించినట్లు అనిపించింది రామయ్యకు. ఎలా ఉందంటే, ఇలా అంటున్నాడు లక్ష్మణుడితో రామయ్య. అదుగో రమ్మని పిలుచుచున్నదిరా యోగాభ్యాస నిస్నాతయై, పథముల్నా పదపత్న శబ్ద మధుర ప్రాభాత గీతమ్ములై, ఎదలున్నా నవనీల మోహన తను శ్రీ దర్శనాకంచులై, ముదిమిన్న వ్యవసంత శోభసబరీ ముగ్ధాత్మ భక్త్యాత్మయై. అదుగో రమ్మని పిలుచుతున్నదిరా, స్వామి రారా అని పిలుస్తుందట. ఎలాగా? యోగాభ్యాస నిష్ఠాతయ్యి, ఆమె దినము యోగాభ్యాసం చేసి రామయ్య రామంటుందట. పదముల్నా పదపత్న శబ్ద మధుర ప్రాభాత గీతమ్ములై, దారిలో ఏం శబ్దమైనా స్వామి యొక్క శబ్దాలు పాదాలు శబ్దం చేస్తున్నాయా, ప్రభాత గీతాలా అని అనుకుంటున్నట. ఎదలున్నా నవనీల మోహనతను శ్రీ దర్శన కంచలై, ఆమె మనసులో ఎప్పుడు నా నీలమోహన శరీరాన్ని చూద్దామని కాచుకొని ఉన్నాయట. ముదిమిన్న వ్యవసంత శోభసబరే ముగ్ధాత్మ భక్త్యాత్మయి, ఆ ముసలిదైనా కూడా ఆమె నిత్య వసంతంగా అప్పుడే పూచిన మామిడి చెట్టులాగా ఉందట. ఎందుకని? శబరీ ముగ్ధాత్మ భక్త్యాత్మయే, ఆమె భక్తి ఆత్మ అప్పుడే పూచిన మామిడి చెట్టులాగా వసంత శోభలాగా ఉందట. అలా ఎదురు చూస్తుందట. ఇంకా ఎలా ఉంది ఆమె? ఒక మహాకార్యం నిర్వహణోత్రుతప్త జుంజులసు నిల్పమన ప్రభంజనముల నొచ్చి, నా కైవేచి కన్నులను ప్రాణములను కపు వెట్టి నిద్రము సరిసబరి. ఒక మహాకార్య నిర్వహణోద్ధృతప్త జుంజులసు నిల్పమన ప్రభంజనముల నొచ్చి, నా కైవేచి కన్నులను ప్రాణములను కపు వెట్టి నిద్రము సరిసబరి. అది శబరికి ఏం చేశాడంటే, వాళ్ళ గురువు మతంగమౌని నువ్వు రాముడు వస్తే రాముడి కోసం కాచుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన పూజ చేసి అప్పుడు కానీ నా దగ్గర రావడానికి వీల్లేదు అని చెప్పాడు అనమాట. అందుకని ఆ గురువు వాటిని నిర్వర్తించడానికి ఒక మహాకార్య నిర్వహణ ఉధృతాప్త జుంజు లసువు నిల్ప, ఆ మహాకార్యం చేయాలని చెప్పేసి దాంతో ఊపిరి బిగబట్టుకుంది ఆమె.
మన ప్రభంజనములనొచ్చి మనసులో అలకలం అయిపోతుంది. ఎప్పుడు వస్తాడా స్వామి, నేను ఇంకా బతుకుతానా లేదా అని ఆమె వేచుకొని ఉందన్నమాట. నాకై వేచి నా కోసం కాచుకొని కన్నులను ప్రాణములను కాపుపెట్టినదిరా, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని ముసలి శబరి, ఈ ముసలి శబరి నా కోసం కాచుకొని ఉందిరా అని అంటాడు అనమాట. అప్పుడు శబరి రాముడు ఎదురుగా వస్తాడు, చూస్తుందనమాట. ఎలా ఉన్నాడు ఆమెకు శబరి? తరుణుడు శ్యామ సుందరుడు తాపసి పద్మదళాయ తక్షుడున్, తరుణుడు శ్యామ సుందరుడు తాపసి పద్మదళాయ తక్షుడున్, హరిజన భీకరుండు చితమన్మధుడానన సీమ వెన్నెలల్ విరిసెడి సౌమ్యముక్తి, రఘువీరుడు మొహన మొహనంగుడే సురలను బోళరీ భువన సుందరునంచు ధరించినాదియున్. ఎలా ఉన్నాడు ఆయన? తరుణుడు అంటే యౌవనంగా అందంగా ఉన్నాడు. శ్యామ సుందరుడు నీలమేఘ శ్యామగా ఉన్నాడు. తాపసి తపస్సు వేషంలో జట వేసుకుని ఉన్నాడు. పద్మదళాయ తక్షుడు పద్మాల వంటి వెడల్పాటి కన్నులు ఉన్నాయి ఆయనకు. హరిజన భీకరుండు రాక్షసులు ఆయన చూస్తే భయపడి పారిపోతారు. జిత మన్మధుడు మన్మధుడు కూడా సౌందర్యంలో ఓడించాడు. ఆనన్న సీమ వెన్నెలల్ విరిసెడి సౌమ్యమూర్తి, ఆయన మొహం చూస్తే మనకు చందమామ చూసినట్టే వెన్నెలలు విరుస్తుంటాయి అనమాట. చల్లవాడు సౌమ్యమూర్తి అంటే చల్లటివాడు, శాంతమూర్తి అనమాట. రఘువీరుడు మోహన మోహనంగుడు, అందగాళ్ళలో కల్లా అందగాడు, అందుకనే పుంసాం మోహన రూపాయ అంటారు రాముణ్ణి. ఏ సురలును బోలరీ భువన సుందరునంచు తరించినాదియున్, ఈ రాముణ్ణి సమానం ఏ సురలు ఏ దేవతలు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆమె శబరి చాలా పొంగిపోయిందట. ఇంకా అనుకుంటుందట, కమ్మని నీలి మబ్బుతను కంచి శశంక మనుజ్ఞరేచి కందమ్ముల జిమ్ము, మన్మథ శతాధిక రూపజితోన్మనోహరుండి ముని వేషధారి, రసదీప్త కవిత్వ పరిమళమ్ములంజి మెడి కవ్యనాయకుడు, జీవన క్షీర మహక్తి చంద్రుడు. ఆయన ఎలాంటి వాడంటే కమ్మని నీలి మబ్బుతను కంచి, నీలమైనటువంటి మబ్బులాగా ఆయన శరీరం ఉంటుందట. నీలమేఘ శ్యాముడు అనమాట. శశంక మనోజ్ఞరోచి కందమ్ముల జిమ్ము, చంద్రుడు యొక్క వెన్నెల ఆయన కళ్ళలోంచి వస్తుందన్నమాట. అంటే ఆయన కళ్ళు సూర్యచంద్రుడు. మన్మథ శతాధిక రూపజితన్మనోహరుండు, 100 మంది మన్మథులను ఆయన రూపంలో అంటే సౌందర్యంలో ఓడించేస్తాడు అనమాట. ఇమ్మునివేషధారి, ఈయన ఏమైనా పట్టుబట్టలు అవన్నీ వేసుకున్నాడు, కిరీటాలు ఏమి లేదు, ఒక నారు చీరలు కట్టుకున్నాడు, జడ వేసుకున్నాడు, అలా ఉన్నాడు. అయినా కానీ చాలా అందగాడు అనమాట. రసదీప్త కవిత్వ పరిమళమ్ములంజి మెడి కవ్యనాయకుడు, ఆయన రాముని నాయకుడుగా మనం కావ్యం రాస్తే దాంట్లో ఏమవుతుంది? రసం వస్తుంది, కవిత్వం పరిమళం అందంగా ఉంటుంది అనమాట. అంటే రాముడు నాయకుడైతే ఈ కావ్యం కూడా పండిపోతుంది అనమాట. జీవన క్షీర మహక్తి చంద్రుడు, ఈ మన జీవితం అనేటువంటి పాల సముద్రానికి ఆయన చంద్రుడు. ఆ తర్వాత ఏం జరిగింది? రాముడు వస్తున్నాడు. వస్తుంటే అక్కడ దారిలో ఉండే చెట్లు పూలవి అన్నీ ఏం చేశాయంటే పూలు జల 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 రాముడి మీద రాల్చేసాయి. అంత పూలగా ఒక పరుపులాగా వచ్చేసింది. ఆ పూల మీద నడుచుకుంటూ రాముడు వస్తున్నాడు అన్నమాట. అది ఎలా ఉందంటే, పూలు జల్లెనో కనుల ఊచిన వెన్నెల మల్లెమాలలై తావులు జిమ్మెనో, రఘుపదమ్ముల వ్రాలగ భక్తి నిత్యరు కేవలు దప్పి భక్తి ప్రకటీకృత భాష్ప స్రవంతులయ్యనో, శ్రీ విరహాగ్ని మగ్గుగన చిత్తరు వయ్య దయత్రమూర్తి అయి. అది ఎట్లుందంటే శబరే ఆ పూలు తీవ్రైపోయి ఆయనకు కాళ్లకు పాదాలకు పూలు చల్లుతుందట. పూలు జల్లెనో కనుల బూచిన వెన్నెల మల్లెమాలలై తావుల జిమ్మెనో, ఆమె కనుల్లోంచి మల్లెమాలలు వస్తున్నాయిట. రఘుపదమ్ముల వ్రాలగ భక్తి నిర్జరు కేవలు దప్పి భక్తి ప్రకటీకృత భష్ప స్రవంతులయ్యనో, ఆమె కనుల్లోంచి భక్తి అనేటువంటి సెలయేళ్లు కాలిపోతున్నాయిట. అవి ఎలా ఉందంటే కన్నీళ్ళు అనేటువంటి ఒక ఏళ్ళు అయిపోతున్నాయిట. శ్రీ విరాగ్నిమగ్నుగన, ఆయన ఎవరు? సీత కోసం ఏడుస్తున్నాడు ఆయన. చిత్తరు వయ్య దయత్రమూర్తి అయి, అయ్యో రాముడు ఇంత చింతపడుతున్నాడని ఈమె అలా కరిగిపోయి కన్నీళ్లు గారుస్తూ ఆయనకు స్వాగతం ఇస్తుందట. అప్పుడు అనుకుంటుందట,
ఎంత చిక్కెను స్వామి సీతెందు వదన మధుర రుచికి వేటు చకోరమట్లు మిగిలి. అయ్యో పాపం ఎంత చిక్కిపోయినాడు ఈ స్వామి. సీత అనేటువంటి చంద్రుడి కాంతికి నోచుకొని చకోరం అని పట్టి ఏం చేస్తుంది తెలుసా, చంద్రుడి వెన్నెల కోసం ఎప్పుడు వస్తుందా వెన్నెల అని కాచుకొని ఉంటుంది. అట్లా ఈయన కూడా సీత ఎప్పుడు కనిపిస్తుందా అని కాచుకున్నాడు రాముడు. ఎంత చిక్కెను స్వామి సీతెందు వదన మధుర రుచికి వేటు చకోరమట్లు మిగిలి. ఎంత వేగెను స్వామి నన్ వెదకి భక్త హృదయ మరంద సంసక్తి దవిలి. ఇది ఒక సీత కోసరేగా తిరుగుతున్నాడు, నా కోసరం కూడా తిరుగుతున్నాడు. ఎంత వేగెను స్వామి నన్ వెదకి ఈ శబరి ఎక్కడ రా కనిపించలేదని వెతుకుతున్నాడు సీతతో పాటు. భక్త హృదయ మరంద సంసక్త దవిలి అంటే నా హృదయంలో నుండి తేనెను తాగాలని నా కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు నా రాముడు అని అనుకుంటుంది అనమాట. నిలబడి చూస్తూ పైన నెత్తిపైన ఏం పెట్టుకుంది, ఒక పండ్ల బుట్ట పెట్టుకుంది. అప్పుడు అది చాలా బరువుగా ఉంది, ఈమె వంగిపోతుంది, కుంటిది, కర్ర పట్టుకోండి ఇలా వణుకుతుంది అనమాట. అప్పుడు రాముడు చూసి నవ్వి, అవ్వ నీ తల బరువు దింపనా అంటుంది. అంటే శబరి నవ్వి, ఇంకా నాకు బరువు ఏమిటి రామా, నీ వచ్చావు, నా శ్రమ తీరింది, నా తపం పండింది అని ఆయన పాదాలకు పూలతో అర్చన చేస్తుంది. తర్వాత ఆ పుట్టలోంచి ఒక పండు తీసి ముందు ఎంగిలి అది కొరికి రాముడికి ఇస్తుంది. ఈ స్వామి ఎంతో ఆప్యాయంగా తింటుంటాడు. ఇది స్వామి ఇలాగా ఎంగిలి పండు తింటుంటే శబరి లక్ష్మణుడు రాముని ఎంత ప్రేమతో తింటున్నాడని వాళ్ళ కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది. అయిపోయి ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు అల్ప సంతోషిమోలె ఫలముల అరగించు రఘవునిగని చెమ్మగిల్లె కనులు మాతృవాత్సల్యైన శ్రమణికి భక్త ప్రతినిధి సుమిత్ర గరాబుసుతునికపుడు. ఈయన అది ఇచ్చిన ఎంగిలి పండ్లే చాలా బాగుందని అల్ప సంతోషి ఓలే, మా సందీప్ గారు ఏది ఇస్తే అది తీసుకుంటాడు కదా, క్యాండీ ఇచ్చినా తింటాడు, అన్నీ తింటాడు కదా, అలాగా అల్ప సంతోషి రాఘవుడు. అల్ప సంతోషి ఓలె ఫలముల అరగించు రాఘవుగని చెమ్మగిల్లె కనులు, వాళ్ళ కళ్ళు నీళ్ళు వచ్చాయట. ఎవరెవరికి, మాతృవాత్సల్యైన శ్రమణికి అంటే శబరికి, ఆమె తల్లిలాగా చూస్తుందట. భక్త ప్రతినిధి సుమిత్ర గారాబుసుతునికపుడు, భక్తులకు ప్రతినిధి ఎవరైనా లక్ష్మణుడు, సుమిత్ర యొక్క కొడుకు. వీళ్ళిద్దరూ కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నారట. అయ్యో ఇంత పిచ్చిగా ఇంత అల్ప సంతోషాలు తింటున్నాడే మా రాముడు అని అనుకుంటారన్నమాట. అప్పుడు శబరి రాముణ్ణి ఇలా ప్రార్థిస్తుంది. తలయున్ పండెను ముగ్గుబుట్టయైనాథా భక్తి భావత్వమై తలపుల్ పండెను నీ కృపాధునుల శ్వేతాతీత వర్ణమ్ములన్ కలయో వైష్ణవమాయయో ఎరుగ నా కాంక్షల్ భవత్తస్సనంబుల పండెన్ గద లక్ష్మణగ్రజ మనోపుణ్యందు జ్యోత్స్నాధుని తలయున్ పండెను ముగ్గుబుట్టయైనాథా భక్తి భావత్వమై. నా తల పండిపోయింది, ముగ్గుబుట్టలాగా తెల్లగా ఉంది, పండిపోయింది. అది ఎలా ఉంది, భక్తి అనేటువంటి దానికి బాట వేసినట్టుగా ఉంటుంది. తలపుల్ పండెను నీ కృపాతునుల శ్వేతాతీత వర్ణమ్ములన్, నీ యొక్క కృపచేత నా తలపులు కూడా తెల్లగా అంటే కీర్తి లాగా వచ్చేటట్టుగా తెల్లగా పండిపోయినాయి. కలయో వైష్ణవమాయయో ఎరుగా, ఇది నిజమో జరుగుతుందో కలనా అనుకుంటున్నాను. నా కాంక్షల్ భవద్దర్శనంబుల పండెన్ గదా, నా యొక్క కోరికలు నీ దర్శనంతో నేను రావడంతోనే పండిపోయినాయి నాయన. లక్ష్మణాగ్రజ అంటే లక్ష్మణుడికి అన్న ఆయన కదా, రాముడు తమ్ముడు ఎవరు, లక్ష్మణుడు, అందుకని లక్ష్మణుడు అన్న ఎవరు, రాముడు. మనోపూర్ణెందు జ్యోత్స్నాధుని, మనస్సు అనేటువంటి చంద్రుడి యొక్క వెన్నెల ఆయన. తర్వాత అప్పుడు రామయ్య అంటాడు ఆయనతో రామయ్య ఎగతా చేస్తాడు. ముగ్గుబుట్టయైన ముదుసొలితల నీది వణకి శిరమురాలు నవ్వా. ఓవ్వా శబరి, నీ తల ఎలా ఉంది, ముగ్గుబుట్ట ముదుసొలి తల, కాబట్టి ఇలా వణుకుతున్నావు, కాబట్టి నీ శిరం ఎప్పుడో అలా వాలిపోతుంది, ఇలా వాలుతుంటే ఎప్పుడో పడిపోతుంది కదా. ముగ్గుబుట్టయైన ముదుసలితల నీది వణకి శిరమురాలు నవ్వా అంటే ఆమె అంటుంది, తుడిమ వీడి రాలు తుది పువ్వు నేనురా నిదు పదము పైన నిలుపునమ్ము నిలుపనిమ్ము
ఈ తొడిమి వాడిన పువ్వు నాది, అది పడేది ఎక్కడో నీ కాళ్ళ మీదనే పడని అంటే నేను ఆఖరణ అయిపోతున్నాను, కాబట్టి కనీసం నీ కాళ్ళ మీదనే పడి నేను పుణ్యం చెందనేని అంటుందన్నమాట. తర్వాత ఆయన పాదాల మీద పడి ఏముంటుందంటే, పేదను రామ నేను నిరుపేదను, విద్యయు తెలివిలేని ఉన్నాదిని నేను, దాస్యమున బ్రకుచు నీకై వేచియున్న భక్త్యాదిక యోగిని మణిని తరక రామ, విముక్తి నిమ్ము నీ పాదరజమ్ము నా నొసట బంగారు బొట్టుగా నిల్పుమో ప్రభు. ఏముంటుందంటే శబరి, నేను చాలా పేదదాన్ని, పేదను రామ నేను నిరుపేదను, ఏమి లేదు నా దగ్గర డబ్బు, కొట్టి బీదదాన్ని, విద్యయు తెలివిలేని ఉన్మాదిని నేను, నాకు చదువు లేదు తెలివి లేదు, నేను పిచ్చిదాన్ని, దాస్యమున మ్రగ్గుచు మా గురువుగారి దాస్యంలో ఉంటూ, నీకై వేచియున్న భక్త్యాదిక యోగిని మణిని, నీకోసం కాచుకున్నటువంటి యోగిని నేను, తారక రామ విముక్తి నిమ్ము, అందరికీ నువ్వు తారక రాముడి విముక్తి ఇస్తావు, మోక్షం ఇస్తావు, నీ పాదరజమ్ము నాను సట బంగారు బొట్టుగా నిల్పుమో ప్రభు. నేను కుంకుమ బొట్టుకు పెట్టుకోలేదు, ఏదో విభూతి పెట్టుకున్నాను, కాబట్టి నీ కాళ్ళ దగ్గర ఉండే మట్టి తీసుకెళ్ళి నేను బొట్టు పెట్టుకుంటాను, అదేమవుతుంది నాకు బంగారు బొట్టు అని అవుతుంది. నీ పాదరజమ్ము నాను సట బంగారు బొట్టుగా నిల్పుమో ప్రభు. భక్తి అనటి పంట బరువుగా గాలిన వెన్నువోలెనున్న వెలది నెత్తి, కంటి నీరు దుడిచి చంటి పాపను ఓలె బుజ్జగింప స్వామి లచ్చవడుచు. అప్పుడు ఈ సభను చూస్తే స్వామికి చాలా దయగలిగిందట. ఆమె ఎట్లుంది, మన వరి పంట బాగా పండితే వాలిపోతుంది. భక్తి అనడి పంట బరువుగా గాలిన వెన్నువోలెనున్న వెలది నెత్తి, భక్తి అనే పంట పండితే ఎట్లా వాలిపోతుందో అట్లా ఈ శబరి కూడా పంట వాలినట్టు వాలిందన్నమాట. ఆవిడ పైకెత్తి కంటి నీరు దుడిచి, నువ్వు ఏడిస్తే ఏం చేస్తాడు మీ డాడీ, కాళ్ళ నీళ్ళు దుడిచి ఏడవద్దురా సందీప్ బంగారు కుట్టి అంటాడా లేదా, అట్లా కంటి నీరు దుడిచి చంటి పాపను ఓలే బుజ్జగింప స్వామి లచ్చవడుచు, అలా బుజ్జగిస్తే దానికి సిగ్గు వచ్చేసిందట. అప్పుడు ఇంకా స్వామి చెప్తుంది, కరములతోడనే పువ్వులు కాయలు గోసితి, పులబాటగా సురుచిర మార్గమున్నెరప సృక్కితి, నీతను భారవల్లి నిన్వరపి నిరీక్షణత్త ఘన భావన లగ్నము చేసి, నెమనం బిరవు కనీ పదప్చముల బేలగ వ్రాలగ గోరి తింతయే. అయ్యా రామా నాకేం కోరిక లేదురా, కరములతోడనే పువ్వుల కాయలు కోసితి, నా చేతులతో పూలు కాయలు అన్ని కోసి నీకు తెచ్చాను. పూల బాటగా సురుచిర మార్గమున్నెరప సృక్కితి, నీ తనుభారవల్లి నిన్వరపి నిరీక్షణత్త ఘన భావన లగ్నము చేసి, నెమ్మనం బిరవుగ నీ పదప్చముల బెలగడాలగ గొరి తింతియే. నీకు దారిలో అంతా పూలు తల్లి నీకు బాటగా చేశాను, నీకు కాడు నొక్కొచ్చకుండా నీకోసం ఎప్పుడూ కాచుకొని ఉండి నీ యొక్క పాదాల మీద నేను పడిపోవాలని చూస్తున్నాను స్వామి అంటున్నాను. ఇంకా అంటుంది, ఏమయ్యా నువ్వు పిలవకుండా వచ్చావు, అతిథిగా వచ్చి తీవు పిలువన్బని లేక సలక్ష్మణుండవై, బ్రతుకున వెల్గు చూప రఘురాముడ మానవ రూపమెత్తి, నన్నతుకుల బొంత ముక్తి పరిణామ మనోజ్ఞ పదంతరత్త సద్గతి వెలయింప, నీ కృపల ఖండ ఫలోదయ పరిజాతముల్. అతిథిగా వచ్చి తీవు, అతిథి అంటే పిలువ పెట్టకుండా తిథి వారం లేకుండా వచ్చేవాడు అతిథి, గెస్ట్ అన్నమాట. ఇలా వచ్చావు నువ్వు, నేను పిలవకుండానే నువ్వే వచ్చావు అతిథిగా. పిలువన్బని లేక సలక్ష్మణుండవై, ఒకడే వచ్చాడు రాముడు కూడా, వాళ్ళ తమ్ముడు కూడా వెంట పట్టుకొచ్చాడు. బ్రతుకున వెలుగు చూప రఘురాముడ మానవ రూపమెత్తి, నా బ్రతుకులో వెలుగు చూపించడానికి మానవుడుగా మనుషుడుగా వచ్చి, నన్నతుకుల బొంత, నేను అతుకుల బొంతను, ఇంత చినుగును గొడవలో పిచ్చిగా ఉన్నాను నేను, ముక్తి పరిణామ మనోజ్ఞ పదంతరాత్త సద్గతి వెలయింప, నాకు ముక్తి మోక్షం కలిగించడానికి వచ్చావు నువ్వు. నీ కృపల ఖండ ఫలోదయ పారిజాతముల్, నీ యొక్క దయ ఉందే ఎంతో ఫలం ఇచ్చేటువంటి పారిజాత పుష్పాలు స్వామి అంటాడు. తర్వాత ఇంకా ఏముంటుంది తెలుసా, వేదాంతమ్ములు నాకు రావుతరు నీ విద్యా మహాభాగ్యముల్, సాధింపంగను మార్గముల్ గనను నిస్వార్థత్త చిత్తమునన్,
వేదాతీతుని మానవాకృతిని అన్వేషింతు ముగ్ధత్మనై సదాసీద మనమ్మునాది రఘువా సాకేత రామ ప్రభు. ఏం చెప్తుంది తెలుసా? వేదాంతములు నాకు రావు. అయ్యా నేనే వేదాలు చదువుకోలేదు, శాస్త్రాలు చదువుకోలేదు, ఒట్టి పిచ్చిదాన్ని నేను. తరుణీ విద్యా మహాభాగ్యముల్ సాధింపంగను మర్గముల్ గనను. ఆడవాళ్ళు చదువుకునే చదువులు కూడా నేను చదవలేదు. నిస్వార్థ చిత్తమునన్ వేదాతీతుని మనవకృతిని అన్వేషింతు ముగ్ధత్మనై. ఏ స్వార్థం లేకుండా వేదాలకు అతీతుడు మనుషులాగా ఉండేటువంటి నిన్ను నేను కోరుకుంటాను స్వామి. సాదాసీద మనమ్మునాది అంటే ఏ అమాయకమైనది. మన సందీపు నువ్వు అమాయకుడు కదా, నీకేం తెలియదు కదా, అట్లా సాదాసీద మనమ్మునాది రఘువ సాకేత రామప్రభు. ఏ రామప్రభు సాకేత స్వామి నన్ను నువ్వు కాపాడు ఉంటుంది. తర్వాత ఇంకా ఉంటుంది. తట్టుతు తల్పు వేలు పువ్వు దర్శనమిచితివోయి తండ్రి కన్పట్టెను నీలమేఘ గన బంధుర కంతలు ముక్తి జ్యోత్స్నలై పుట్టువు గిట్టుటల్ మరల పొందని సద్గతి నిమ్ము స్వర్గ సమ్రాట్టుల బ్రోతు దొడ్డ దొర రాఘవ భక్త మనోరమాధవ. నువ్వు ఎలా వచ్చావు? మా ఇంటికి వచ్చి తలుపు తట్టి పిలుస్తున్నావు. తట్టుతు తల్పు వేలు పువ్వు దర్శనమిచ్చితివోయి తండ్రి. నువ్వే మా ఇంటికి వచ్చి ఏమవ్వా బాగున్నావా అని తలుపు తట్టావు. కన్పట్టెను నిలమేఘ గన బంధుర కంతలు కాంతులు ముక్తి జ్యోత్స్నలై. తలుపు దిగని ఏం కనిపించావు? నువ్వే కనిపించావు, నీలమేఘ శ్యాముడివి. పుట్టువు గిట్టుటల్ మరల బొందని సద్గతి నిమ్ము. ఇంకా మళ్ళీ పుట్టేటట్టు చేయకు నాయన, నాకు మోక్షం ఇచ్చేసాయి. స్వర్గ సమ్రాట్టుల బోసు దొడ్డ దొర. దేవేంద్రుడు స్వరుడు స్వర్గానికి రాజులందరినీ నువ్వే వస్తావు, అటువంటి దొడ్డ దొరవు నువ్వు. రాఘవ భక్త మనోరమాధవ, భక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి రమాధవ అంటే విష్ణువు అన్నమాట. నువ్వు విష్ణువే నువ్వు, కాబట్టి నన్ను కాపాడవయ్యా అంటుంది. రాముడు ఏం చేస్తాడంటే, నేను నీ కోసమే వచ్చానమ్మా, నీ ఉసురు వెతుక్కుంటేనే వచ్చాను, అది నిజమేను. నీ కొరకే నే వచ్చి ఓ కారుణ్య పయోనిధి ఉరకనే మౌనాకృతి నీ ఉండగనిక నాకే గతి శబరి కథనానంద జురి. నీకోసం వచ్చానమ్మా నేను. నువ్వు నన్ను చూస్తూ అలా కళ్ళు మూసుకొని అలా ఉంటే ఎలాగా, నాకేం గతి? కాబట్టి నువ్వు నీ కథ చెప్పు. నువ్వు కథలు చెప్పడంలో చాలా మంచి పేరుగలుగుతానివి. శబరి అంటే ఒక నది ఉంది, అందుకని కథనానంద జురి అంటాడు ఆమెను. అంటే కథలు చెప్పడంలో చాలా ఆనందమైనటువంటి సెలయేరు నువ్వు అని చెప్తాడు. అంటే ఆమె అప్పుడు సిగ్గుపడి ఆయన కథ చెప్తుంది. ఏముంటుంది? అయ్యా రామ, నేను ఎవరనుకున్నావు? మతంగమ్మ నేను ఒక ఆయన ఉన్నాడు, గొప్ప తపస్సు, ఆయన శిష్యురాల్ని. ఆయన నన్ను నీకోసమే, నీకు ఆతిథ్యం ఇవ్వడానికే ఇక్కడ ఉంచిపోయాడు. ఆయన పోతూ పోతూ నన్ను ఉంచిపోయినాడు. ఇన్నాళ్ళు నీకోసం నేను కళ్ళు కాయలు కాచేలా వేచి వేచి ఎదురు చూస్తున్నాను రాఘవ, నీవు రావేమో అనుకున్నాను, నన్ను మర్చిపోయావు అనుకుని బాధపడ్డాను. కానీ నువ్వు దయాసముద్రుడు. నువ్వు లక్ష్మణులతో ఈ ముసలి సభని తిలకించడానికి వచ్చావు నాయన, నా జన్మ ధన్యమైంది. శబరంటుంది, అయ్యా నీ కోసం నేను ఎలా కాసులు కాసుకున్నాను. కన్నుల్ కాయలుగాచె నిన్ని దినముల్ కాకుస్సం నీరాకకై మిన్నున్మన్నును వేచి చూడముదిమిన్ మేలయ్యే పూలెన్ను నా కన్నుల్ భూయ గనింద్ర నీలమణివై కన్పట్టి తీనాడు నా పుణ్యముల్ మరి ముటగట్టినటు రూపొందెన్ భవన్మూర్తియున్. కన్నుల్ కాయలుగాచె నిన్ని దినముల్ కాకుస్స. నీకోసం కాచుకొని నా కన్నులు కాయలు కాచిపోయినాయి. నీరాకకై మిన్నున్మన్నును వేచి చూడా. ఎదురుగా వస్తావేమని, ఆకాశంలోంచి వస్తావని కింద పైన చూస్తున్నానయ్యా. ముదిమిన్ మేలయ్యే, అలా చూస్తూ చూస్తూ ముసల్దాని అయిపోయినాను, దానివల్ల నాకు మేలే అయింది. పూలెన్ను నా కన్నులు పూయగా, ఇలా కన్నుల్లో పూలు పూచేంతగా నేను ఉన్నాను కాబట్టి ఇంద్రనీలమణివై కన్పట్టి తీనాడు. ఈనాడు ఇంద్రనీలమణి అంటే రాముడు నీలమేఘ శ్యాముడు కదా, అలాగా నా కన్నులు కనిపించావు. నా పుణ్యముల్ మరి మూటగట్టినట్టు రూపొందెన్ భవన్మూర్తియున్. నా పుణ్యాలని మూటగట్టినట్టుగా నువ్వు ఆకారంగా